శ్రీకాకుళం స్థానిక మండల వీధికి చెందిన లీలారాణి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. తల్లి 5 సంవత్సరాల క్రితం చనిపోగా తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ లేవలేని స్థితిలో ఉన్నారు. చదువుతో పాటు కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న నెలవారీ బియ్యం కార్డు ద్వారా పొట్ట నింపుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా వీరి దీనస్థితిని శ్రీకాకుళం మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఉర్లం శివతేజ ద్వారా తెలుసుకున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ ఇచ్చిన సమాచారంతో నా బొట్ట సాయి కుమార్ తమ్ముడు బొట్ట దామోదర్ 3 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులు రైస్ ప్యాకెట్ తో పాటు కొంత నగదును అందించారు. ఈ సందర్భంగా మానవతా ఉపాధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న తేజ ద్వారా వీరి కుటుంబ పరిస్థితిని తెలుసుకుని సాయం చేయడానికి ముందుకు వచ్చిన పెదపాడి యూత్ కు ధన్యవాదాలు తెలిపారు. स्वामी ఏం మాట్లాడాలి ఒక్క నిమిషం ఆగండి స్వామి. ఓకే అది పెట్టియండి కింద బర్త్డే బాయ్ సాయి స్వామి అయితే కనపడలేదు. కనిపిస్తుంది ఓకే ఓకే మెయిన్ లీవ్ కనిపిస్తుంది అదే స్వామికి ప్లేస్ నాకు దగ్గరికి వచ్చాను అమ్మాయి స్వామి మీరు అలా ముందే స్వామి వెనక్కి అలాగా ఇచ్చోండి అందరం. ఈ పాప పేరు లీలారాణి. తన మదర్ చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ నాన్నగారు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. తను చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. నేను ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. తేజ మేడం గారు అమ్మాయి కోసం చెప్పినప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు స్పందించి అమ్మాయికి ఇంతకుముందు కూడా సరుకులు నిత్యావసర సరుకులు అన్నీ అందించామండి. ఇప్పుడు ఈరోజు బొట్ట దామోదర్ గారు జన్మదిన సందర్భంగా ఈ పాపకి ఒక 2-3 మంత్స్కి సరిపడా గ్రాసరీస్ అన్నీ ఇచ్చారండి. ధన్యవాదాలు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ ఇంటికి మానవ సేవే మాధవ సేవ అనే మానవత దృక్పథంతో ముందుకు వచ్చి ఈ కుటుంబానికి 2 నెలలు సరిపడే కిరాణా సామాన్లు చిరుసాయంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దీనికి సహకరించిన ముందుగా ఈ వార్త తెలియడానికి ముందుగా ఉర్లం శివతేజ గారి సహకారంతో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్ గారు తెలుసుకొని స్టేటస్ పెట్టగానే ఇక్కడ పెద్దపాడు గ్రామంలో ఉన్న సింహన్నగారి వీధి యూత్ అందరూ చూసి దాన్ని రెస్పాండ్ అయ్యి మా ఫ్రెండ్ బర్త్డే కానుకగా ఇలాంటి సహాయాలు చేస్తే చాలా మంచి జరుగుతుందని భావించి ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి ఈరోజు ఈ చిరు సాయం చేశారు. దీనికి అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే ప్రతి ఒక్కరు ప్రతి మనిషికి సాయం చేయాలని ఆశిస్తూ ముందుకు రావాలని ఈ కుటుంబానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంతో కొంత సాయం చేస్తున్నారు. అలానే మరికొందరు కూడా ఈ వీడియోని చూసుకొని ముందుకొచ్చి ఈ కుటుంబం